వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరం గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అన్నాడు. ఆత్మ సంబంధమైన వరాలంటే ఎవరికైనా ఇష్టమేగా. దేవుడు వరం ఇస్తాడంటే ఎవరన్నా వద్దంటారా? ఏమ్మా, దేవుడు వరం ఇస్తాడంటే ఎవరు వద్దన్నారు. కానీ ఇచ్చిన వరాన్ని కాపాడుకునే దానిలో ఉంది. నీకే వరం ఇచ్చాడో, నాకే వరం ఇచ్చాడో, ఇచ్చిన వరాలు ఏందో. ఇప్పుడు చాలామంది దైవజనులు ఉపయోగించే వరాలు వేరు. సభ్యులందరికీ ఇచ్చే వరాలు వేరు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేది సభ్యులందరూ పొందే వరాలు. సభ్యులందరూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏ వరం పొందుతారు? ఏ వరాలకి అర్హులం మనం? ఏ వరానికి అర్హత కలిగి ఉన్నాం? ఆ వరం పొందుట ద్వారా మనకు వచ్చే లాభం ఏంది? ఆ వరం పొందామా? పొందిన ఆ వరాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తూ ఉన్నాం? ఆ వరాన్ని కాపాడుకుంటే మనకు వచ్చే లాభం ఏంది? ఎన్ని వరాలు ఇచ్చాడు? ఆ కొన్ని వరాలు చెప్తాను. ఆ కొన్ని వరాల్లో వాటిని ఎంతవరకు మీరు కాపాడుకుంటూ వచ్చారో అవి మీకు తెలిస్తే కాపాడుకున్న వారు ధన్యులు అవుతారు, కాపాడుకోలేని వాళ్ళు దరిద్రులు అవుతారేమో. మరి ఈ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి. ఏమన్నాడు అక్కడ? ఆత్మ సంబంధమైన వరములు అన్నాడు. ఆత్మ సంబంధమైన వరములు ఫస్ట్ ఇచ్చే వరం ఏంది? ఒక వ్యక్తికి దేవుని సన్నిధిలో మొట్టమొదట దొరికే ఆ పరిశుద్ధాత్ముడు దయచేసే వరము, మొదటి వరం ఏంది? రండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సంగతి అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 44 వచనం. 10:44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఏమన్నాడు? అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగెను. దేవుని మాటలు వింటూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దీన్ని ఏమంటారంటే ఆ పరిశుద్ధాత్ముడు ఆ మాటలు వింటూ ఉంటుండగా, ఆయన బోధిస్తూ ఉంటుండగా వారు ఎలా విన్నారంటే ఆ మాటలు ఆశతో విన్నారు. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. విని అంగీకరించారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి చెప్తా ఉన్నాడు. ఆ మాటలు విని యేసు ప్రభు మరణాన్ని అంగీకరించారు. మా కొరకే ఆయన చనిపోయాడు అని వాళ్ళు అంగీకరించినప్పుడు వాళ్ళ హృదయాలు కదిలించబడ్డాయి. పరిశుద్ధాత్ముడు వారి పైకి దిగి వచ్చాడు. దీనిని ఏమంటారు? వాళ్ళు ఆ మాటలన్నీ వింటా ఉన్నప్పుడు దుఃఖపడి ఏడ్చారు, కన్నీరు గార్చారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు కనుకనే వారు దుఃఖపడి కన్నీరు గార్చారు. ఆ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం. దీనిలో ఉన్న సంగతి ఏంది? పరిశుద్ధాత్ముడు వారిపైకి దిగి వచ్చాడు అనే మాటలో ఉన్న అర్థమైంది. ఏ సందర్భాన్ని బట్టి ఆయన దిగి వచ్చాడు? 10వ వచనం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఏం కలిగిందంట? యేసు ప్రభువుని నమ్మినప్పుడు మీకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానండి. మీరు ఏ మాట విని రక్షింపబడ్డారో మీకు జ్ఞాపకం ఉందా ఏమా? ఏ మాట విని మారు మనసు పొందారో మీకు గుర్తుందా? ఒక బోధ ఇంట ఉన్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, ఆ పిలుపు విన్నప్పుడు, ఆ మాట మన హృదయాన్ని కదిలించినప్పుడు ఇక కన్నీరు కారటం ప్రారంభమైంది. దాన్ని ఏమంటారంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇంట్లో వాళ్ళు తగాదా ఆడుకొని ఆడవటం కాదు. ఇంట్లో వాళ్ళు తగాదా ఆడుకోగానే ముందు ఆడవాళ్ళకి ఏముంది కాదు, ఆడవటాక ఫస్ట్ ఏమా కన్నీరు కారుతారు, అంతే. వారం గడుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన వరం అది దేవుడు. ఈ వరం కంటే ఆ వరం ఎక్కువగా ఉంటుంది ముందు ఫస్ట్ అలాగా. అయితే దైవ చిత్తానుసారముగా దుఃఖం వస్తే, ఆ దేవుని వాక్యం విన్నప్పుడు హృదయం కదిలించబడితే, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలిగజేస్తుంట? మారు మనసును కలగజేస్తుంది. ఆయన అన్నాడు, ఆ బోధ వింటుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను. దేవుని మాటలు హృదయపూర్వకంగా వినాలి, అంగీకరించాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి పైకి దిగుతాడు. రండి, నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. రక్షణ ఎవరిచ్చారంట? విశ్వాసము చేత కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మనుషుల వలన కలిగినది కాదు, దేవుడిచ్చిన వరము. మనం మొదటిగా ఆలోచన చేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్ముడు వారిపైకి దిగినప్పుడు వారు పొందిన వరం ఏమిటి అంటే రక్షణ అనే వరము. రక్షణ అనే వరం పొందాడు. రక్షణ అనే వరము పొందాలి అంటే ఏం కలిగి ఉండాలి? రక్షణ అనే వరం పొందాలి అంటే ఏం కలిగి ఉండాలి? అమ్మా వినండి, రక్షణ అనే వరం పొందాలంటే ఏం కలిగి ఉండాలి? ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనక ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఏమైందంట? ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో వాడు రక్షింపబడును. ఇప్పుడు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినాలని మీకు చెప్తున్నా. రక్షణ అనే కృపావరము, రక్షణ అనే వరము. ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో వాడు రక్షింపబడును. ప్రార్థన చేయని వాళ్ళకి రక్షణ ఏమి లేదా? వినాలి జాగ్రత్తగా. ప్రార్థన చేయలేని వాళ్ళకి రక్షణ ఏమి లేదా అంటే లేదు. ప్రభు నామమును బట్టి పశ్చాత్తాపడి ప్రభువా నన్ను రక్షించమని, ఈ పాపిని రక్షించమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ వరం పొందుతాడు. కన్నీరు గార్చి దుఃఖపడి ప్రభువా నన్ను రక్షించమని ఎప్పుడైతే కోరతాడో అప్పుడు దేవుని వరము, రక్షణ అనే వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్ముడిచ్చే వరముల్లో మొదటి వరం ఏంది? రక్షణ అనే వరం.
రక్షణ అనే కృపావరం. వినండి జాగ్రత్తగా దేవుని మాటలు, వినండి జాగ్రత్తగా దేవుని మాటలు. నేను మరొక సంగతి జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ రక్షణ డబ్బు ఇచ్చి కొనడానికి వీలు పడిద్దా? పైసలుంటే కొనొచ్చా రక్షణని? ఎవరైనా డబ్బులతో ఆ రక్షణ అనే వరాన్ని కొనగలిగితే పేదల్లో ఎవరికి రక్షణ అనే వరం దొరికిన కూడా దొరికేది కాదు. ఎందుకంటే మొత్తం వరం అంతా ధనవంతులే కొనేసుకునేవాళ్ళే. పేదల్లో ఒక్కళ్ళు కూడా రక్షింపబడేవాళ్ళు కాదు. కానీ ఏ ధనవంతుడు తన ధనంతో ఏమి కొనటానికి, ఈ వరాన్ని కొనటానికి, ఈ పరిశుద్ధాత్మని వరాన్ని కొనటానికి వీల్లేదు. రండి, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 20వ వచనం. 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొన తలంచుకొనుదువా? నీ వెండి నీతో కూడా నశించునుగాక. డబ్బులిచ్చి దేవుని వరాన్ని కొనాలనుకున్నావా అని అనుకున్నాడు. నేను పరిశుద్ధాత్మనే వరాన్ని పొందాలి అనుకొని డబ్బులు తీసుకొచ్చి పేతురు, ఆ యోహాను వాళ్ళందరూ ఉంటే ఆ సేవకుల దగ్గరకు తీసుకొని వచ్చి కొంత డబ్బు తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి, మీరు పొందిన వరాన్ని నేను కూడా పొందాలి, డబ్బులు ఇస్తున్నా కదా, నాకు ఆ వరాన్ని ఇమ్మన్నాడు. ఆయన అన్నాడు, డబ్బులు ఇస్తే ఈ వరాన్ని పొందలేవు నాయన. నీ వెండి నీతో నశించిపోవునుగాక. డబ్బుతో దేవుని వరాన్ని సంపాదించలేము. మరి డబ్బులు ఇస్తారుగా, ఉన్నవాళ్ళు ఎక్కువ ఇస్తారు, లేని వాళ్ళు తక్కువ ఇస్తారు, ఆ ప్రతిఫలం పొందుతారు. ఒకవేళ రక్షణ పొందిన వాళ్ళు కూడా దేవుని పనికి ఇవ్వచ్చు. ఇస్తే దేవుడు వారికి తగిన వారిచ్చిన వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు తిరిగి. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు కనుక. నమ్మిన వాళ్ళకైతే 1000 రెట్లు ప్రతిఫలం ఇస్తాడు, నమ్మని వారికైతే వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు ఆయన. కానీ రక్షణ అనేది ఆ డబ్బు ద్వారాగా మాత్రం సంపాదించుకోలేరు. రక్షింపబడాలి అంటే ఆయన చెప్పింది ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఆ దుఃఖంలో ప్రార్థన చేయాలి. అప్పుడు మారు మనసు కలిగిద్ది. ఇలాంటి వరం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ వరం పొందితే మారు మనసు పొందిన వాళ్ళు మీకు కనిపిస్తారు. ఆ వరం కానీ పొందారంటే మారు మనసు పొంది ఉంటారు. ఆ మారు మనసు పొందిన వాళ్ళు మీకు కనిపిస్తారు. మారు మనసు పొందటం అంటే ఏందో అసలు మన అందరికీ అర్థమైంది వాళ్ళని చూస్తే. రండి, నేను మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి వరాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను, రెండవ వరాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ వరం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. ఏం పొందుతారు? బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. బాప్తిసం పొందారా? బాప్తిసం పొందాం. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. పొందారా? ఆ వరాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మనే వరం మన మీదకి రావాలంటే ఫస్ట్ మనం దేని యందు శ్వాసం ఉంచాలి? రండి, నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమైనగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తమూలను ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా
ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, యేసు ప్రభువారు చనిపోయి అన్నాలైంది ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 2000 దాటిపోయింది. 2024 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంటే, ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు యేసు రక్తంతో మనల్ని ఎలా కడుగుతాడు? మనల్ని ఎలా కడుగుతాడు? ప్రశ్న ఆలోచన వస్తుందా లేదా? ఎప్పుడో చనిపోయాడు ఆయన, ఎప్పుడో చనిపోయాడు ఆయన, ఇప్పుడు ఎలా కడుగుతాడు మనల్ని? ఆ రక్తం ఎప్పుడో అది ఆయన సిలువ వేయబడ్డాడు, అప్పుడు అక్కడే అయిపోయింది. ఇన్ని వేల సంవత్సరాలు అయితే ఆ రక్తంతో మనల్ని ఎలా కడుగుతాడు? మనం ఎలా నీతిమంతులు అవుతాం? మనం ఎలా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాం? బాప్తిసం పొందినప్పుడు ఎలా కడుగుతాడు మనల్ని? ఆ వరాన్ని మనం ఎలా పొందుతాం? నీటిలో మునిగాం, యేసు రక్తం ఎలా కడుగుతాడు? మునిగింది దేనిలో? నీటిలో. బాప్తిసం అంటే నీటిలో మునిగాం. కడిగే దేనిలో? యేసు రక్తంలో. యేసు రక్తంతో ఎలా కడుగుతాడు మనల్ని? ఎప్పుడో చనిపోయిన ఆ రక్తము ఇప్పుడు ఆలోచన, నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను రండి. ఎలా కడుగుతాడు? కడిగేది ఎలా? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేని చేత కడుగుతాడు? కడుగుట ఆ వరము. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం వస్తే ఏం జరిగిద్దంటే, పరిశుద్ధాత్మ అనే వరం మన మీదకి వస్తే మన పాపములన్నీ కడుగుతాడు, మన అపవిత్రత అంతా కడుగుతాడు. ఇప్పుడు చాలామంది ఆ వరాన్ని పొందారా లేదా? డౌట్ ఉందా లేదా? ఆ వరాన్ని పొందారా లేదా? అమ్మ వినండి, ఆ వరాన్ని పొందారా లేదా? ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, నిన్ను కడిగాడు, పరిశుద్ధపరచబడ్డావు, నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులుగా చేయబడిన వాళ్ళు, పరిశుద్ధపరచబడిన వాళ్ళు మళ్ళీ లోకములో చెడ్డ మాట్లాడతారా? ఏమ్మా, లోకములో వాళ్ళు చేసేవి చేస్తారా? పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే నేను చేస్తానా? మీలో ఉంటే మీరు చేస్తారా? ఇప్పుడు చేసేవాళ్ళని ఏమనాలి మరి? పరిశుద్ధాత్మని వరం పొందారా బాప్తిసం పొందినప్పుడు? పొందితే, పరిశుద్ధాత్మనే వరాన్ని బాప్తిసం పొందినప్పుడు పొందితే లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడరు. బాప్తిసం పొందని వాళ్ళు మాట్లాడినట్లుగా బాప్తిసం పొందిన వాళ్ళు మాట్లాడరు. బాప్తిసం పొందిన వాళ్ళకి పొందని వాళ్ళకి తేడా కనిపించటం లేదు. అంటే వాళ్ళు బాప్తిసం పొందారు కానీ పరిశుద్ధాత్మనే కృపావరాన్ని పొందలేదు. పరిశుద్ధాత్మనే కృపావరాన్ని పొందితే చెడు మాటలాడరు, బూతు మాటలాడరు, చెడ్డ పనులు చెయ్యరు, లోక స్నేహము చెయ్యరు. లోకములో వాళ్ళు చేసాయి బాప్తిసం పొందిన వాళ్ళు చెయ్యరు. చేస్తున్నారు. కారణం ఏంటి అంటే బాప్తిసం పొందారు కానీ పరిశుద్ధాత్మనే కృపావరము పొందలేదు. ఆ పరిశుద్ధాత్ముడు వారిని కడగలేదు, వారిని కడిగి పరిశుద్ధపరచలేదు, వారిని నీతిమంతులుగా చేయలేదు. నీతిమంతులుగా కానీ చేస్తే లోకములో మళ్ళీ వాళ్ళు లోక ఆశలకు వెళ్ళరు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందితే లోకానికి వేరుగా జీవిస్తారు. కడగబడిన వాళ్ళు బాప్తిసం పొందారా? ఈ వారికి ఒక మాట చెప్పేవాడు, టికెట్ కొనుక్కున్నారా అనేవాళ్ళు. టికెట్ అంటే దేనికి? సినిమాకి పోవటానికా?
పరలోకానికి టికెట్ కొనుక్కున్నారా అంటే బాప్తిసం పొందారంటే బాప్తిసం అనగా పరలోకానికి వెళ్ళటానికి టికెట్ కొన్నారు అని అర్థం. ఇప్పుడు బాప్తిసం పొందేవాళ్ళు పరలోకానికి టికెట్ అనుకోవటం లేదు, ప్రజలు చూడటానికి అనుకుంటున్నారు. ప్రజలు చూడటానికి కాదు బాప్తిసం పొందేది, పరలోకానికి పోవటానికి అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. రండి, నేను మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. బాప్తిసం పొందిన వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ చేత కడగబడితే ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటారు? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం. మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసం. ఏందంట? మరి ఒకనికి ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన విశ్వాసము కలుగజేస్తాడు పరిశుద్ధాత్ముడు. మామూలుగా ఉండే విశ్వాసం వేరు, పరిశుద్ధాత్మ వలన కలిగే విశ్వాసం వేరు. పరిశుద్ధాత్మ వలన కానీ విశ్వాసం కలిగితే జరిగేది ఏంది? పరిశుద్ధాత్మ వలన విశ్వాసం కలిగితే ఆ విశ్వాసం వలన మనం ఏం చేయగలం? కడగబడిన వాళ్ళు, నిజంగా కడగబడిన వాళ్ళు, నిజంగా యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు. రండి, నేను మీకు మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక, ఆత్మ వలన విశ్వాసము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. ఏమైంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తే, బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందితే, ఆ వరము ద్వారా యేసు రక్తంలో కడగబడి కానీ వరాన్ని పొందితే, పరిశుద్ధాత్ముడు మనల్ని కడిగితే, ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే, ఆ పరిశుద్ధాత్ముడు మనకి విశ్వాసాన్ని కలగజేస్తే, ఆ విశ్వాసం ద్వారా మనం ప్రార్థన చేస్తే ఏం జరిగింది అన్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఏ రోగం పోవటంలా. ఈ కృపావరం కలిగి ఉంటాం. ఇది రెండవ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మనే కృపావరాన్ని పొందితే జరిగే కార్యం ఇది. పరిశుద్ధాత్మనే కృపావరాన్ని పొందితే జరిగే కార్యం ఇది. రండి, నేను మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. కృపావరాల్లో ఎన్ని ఉన్నాయి? వీటిలో సంఘ సభ్యులు పొందే కృపావరాలు ఎన్ని? సేవకుల కృపావరాలు అలాగ ఉంచండి. సంఘంలో సభ్యులుగా ఉండే వారు పొందే కృపావరాల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. రండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. యాలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే అని మాట కానించి మనకి ఇప్పుడు అవసరం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏం జరిగింది? అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవం అనే కృపావరము. పరిశుద్ధాత్మ లేకుండా పరలోకానికి వెళ్ళమన్న సంగతి నిశ్చయం అయిపోయింది అంతే మనకి. ఇలాంటి జాగ్రత్తగా బాప్తిసం పొందాం, ప్రార్థనకి వెళ్తున్నాం. చాలామంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరిగా ఆలోచన చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము ఆ కృపావరమే. ఈ కృపావరం లేకుండా నిత్య జీవం వెళ్ళటానికి మనకి ఎంత మాత్రం అవకాశం లేదు. రండి, నేను మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
ఏడు వచనం. అటువలే పురుషులారా, జీవమైన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, జీవమనే కృపావరములో నిత్య జీవాన్ని పొందుట అనేది ఒక కృపావరము. ఇప్పుడు ఎన్ని? 1 రక్షణ అనే కృపావరం, 2 బాప్తిసం అనే కృపావరం, 3 నిత్య జీవం అనే కృపావరములో పురుషులు స్త్రీలు అందరూ. ప్రారంభంలో ఏమని చదివాం? నిత్య జీవం అనే కృపావరం. ఇక్కడేం చెప్పాడు? పురుషులారా, మీ భార్యలు కూడా నిత్య జీవం అనే కృపావరంలో పాలివారై ఉన్నారు. ఈ కృపావరాన్ని పొందకపోతే, నిత్య జీవం అనే కృపావరము లేని వాళ్ళు నిత్య జీవంలో ఉండరు. ఇక అంతే, ఇంకేముంది? అంటే పరలోకానికి చేరరు. అసలు యేసు ప్రభువుని నమ్ముకునేందుకు పరలోకం చేరటానికేనా? పరలోకానికి చేరటానికా? ప్రజలు చెప్పుకోవటానికా? ప్రజలు చెప్పుకోవటానికైతే ప్రజలు ఎలాగైనా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ప్రార్థనకు పోతారమ్మో, వాళ్ళు బైబిల్ తీసుకొని పోతారు, అయ్యో వారం పోద్దా అయ్యా అని. ప్రజలు చెప్పుకోవటానికైతే చెప్పుకుంటూనే ఉన్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. పరలోకానికి వెళ్ళటానికైతే ఈ కృపావరాన్ని కనిపెట్టుకొని, జీవితాలను కాసుకొని, మన జీవితాలను జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువులో నిలుపుకుంటే, ఈ కృపావరాన్ని మనం పరలోకానికి వెళ్ళేంత వరకు కాపాడుకుంటే ఆ నిత్య జీవంలో మనం ఉంటాం. రండి, నేను మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయం ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరగరా? ఏం చెప్పాడు ఇక్కడ? మనం ఎవరంట? దేవుని ఆలయం. మనల్ని దేనికి పోల్చుకుంటూ వచ్చాడు? ప్రారంభం నుండి మీకు రక్షణ అనే కృపావరం ఇచ్చాను అన్నాడు. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మనే కృపావరం ఇచ్చాను అన్నాడు. మిమ్మల్ని కడిగి బాగు చేశాను అన్నాడు. నిత్య జీవం అనే కృపావరాన్ని ఇచ్చాను, నిత్య జీవంలో ప్రవేశిస్తారు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు మీలో నివాసం ఉండటానికి మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనము దేవుని ఆలయము, దేవుడు మనలో నివాసం ఉండటానికి. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉండటం అంటే దాని అర్థం ఏంది? మనలో నివాసం ఉంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం? జ్వరం వచ్చిన వాళ్ళకి కూర అన్నం పెట్టవద్దు అంటారు. తింటారా? మటన్ తినకూడదు, చికెన్ తినకూడదు. ఎందుకని? తింటే జ్వరం మళ్ళీ వచ్చింది, ఇంకా ఎక్కువ అయింది, వీళ్ళు తప్పితే ప్రాణానికి ప్రమాదం అయింది. అందుకనేగా పరిశుద్ధాత్ముడు నీ లోపలుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారా లేదా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరిగిద్ది? మరి ప్రమాదం జరిగిద్ది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ ఆలయంలో ఉన్నాడు, ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముడు ఉండకపోతే ఏం జరిగిద్ది? రండి, నేను ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముడు ఉండకపోతే ఏం జరిగింది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరమను అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేడువారే. నేను ఏమైంది? మందిరం ఏమైంది? ఆయన ఏం చెప్పాడు? ఫస్ట్ నాకేం చదువుకున్నాం? ఈ దేహము దేవుని ఆలయము. దేవుని ఆలయాన్ని ఏమన్నాడు? ఇది ప్రార్థనా మందిరము.
అంటే ప్రార్థన చేయటానికి ఇది మందిరము, ఇది దేవుని ఆలయము. దేవుని ఆత్మ ఇక్కడ నివాసం ఉంటాడు. ఇక్కడ ప్రార్థన జరగాలి, పాపమేమి జరగటానికి వీల్లేదు. పాపము జరిగితే పరిశుద్ధాత్ముడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చెడు మాట్లాడితే, బూతు మాట్లాడితే, అబద్ధాలు ఆడితే, మోసాలు చేస్తే, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తే పరిశుద్ధాత్ముడికి అక్కడ ఉండడు, అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు మీ ఊర్లో ఎవరైనా మందు తాగేవాళ్ళు ఉండారా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు మీ ఊర్లో మందు తాగేవాళ్ళు ఉండారా? మా ఊర్లో ఉండారని అనుమానం వచ్చింది, అందుకని మీ ఊర్లో కూడా ఉండారా అని అడుగుతున్నా. మరి పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఆ ఆలయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోతే మరి ఇప్పుడు అక్కడేమన్నాడు? ప్రార్థనా మందిరం అనబడును, దానిని మీరు దొంగల గృహగా చేశారు. దొంగల గృహగా చేశారంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు, దొంగోడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు, దొంగోడు వచ్చాడు లోపలికి. దొంగోడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే ఏమవుతుంది? దెయ్యం వస్తుంది అంతే. పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే ఏంది ఈ మడిసి ఇట్ట మాట్లాడుతుంది, దెయ్యం ఏమైనా పట్టిందా అంటారు. మరికేమన్నట్టు చెప్పండి, మీకేమైనా అర్థమవుతుందా? ఈ మడిసి ఏంది ఎట్టబడితే అట్ట మాట్లాడుతుంది, బాప్తీసం తీసుకున్నావు అమ్మ, ఏంది అట్ట మాట్లాడుతున్నావు, దెయ్యం ఏమైనా పట్టింది? పడితేనే మరి లోపల ఎవరున్నారు? లోపల ఎవరు చొరబడ్డారు? ఈ మందిరంలో ఎవరు దూరారు? సరిగా ఉండటం లేదంటే కారణమేంది? అక్కడ ఏమన్నాడు? నిత్య జీవం అనే కృపాహారం. నిత్య జీవానికి వెళ్ళవలసిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోతా ఉన్నారు? పరలోకానికి వారసులు కావలసిన వాళ్ళు ఏమైపోతా ఉన్నారు? పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయవలసిన వాళ్ళు ఏమైపోతా ఉన్నారు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నారు. విశ్వాసులు ప్రార్థనలు చేస్తే గొప్ప కార్యాలను జరగవలసి ఉంటుండగా ఇప్పుడు ఎలాగున్నారు విశ్వాసులు? విశ్వాసాలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దెయ్యం ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దెయ్యపు ఆత్మచేత నడిపించబడుట ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దెయ్యపు కార్యాలు, దుష్కార్యాలు, చెడ్డ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. విశ్వాసులలో చెడ్డ కార్యాలు, ప్రార్థన పేరుతో పాపాలు. కారణం ఏంటంటే దెయ్యం వచ్చేసింది. దొంగ వచ్చాడు, దొంగోడు వచ్చి కూర్చున్నాడు లోపల. దొంగని ఎల్లగొట్టకపోతే, దొంగోడిని పంపించకపోతే, దొంగోడిని లోపలే ఉండనిస్తే వాడు నిన్ను నరకానికి తీసుకొని వెళతాడు. నిత్య నరకాగ్ని గుండానికి తీసుకొని వెళతాడు. ఆరని అగ్ని జ్వాలల్లో, అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళవలసి వస్తుంది. ఆ స్థలాన్ని నుండి తప్పించుకోవాలి అంటే ఇప్పుడైనా మారితే, ఇప్పుడైనా మారు మనసు పొందితే, ఇప్పుడైనా మార్పు చెందితే, ప్రభువా నేను ఇప్పుడు వరకు ఎంత నిర్లక్ష్యం చేశాను, నీ గురించిన నిర్లక్ష్యం ఎంత చేశాను, పరిశుద్ధాత్ముడా నాలో లేకుండా ఎందుకు పోయావో, పరిశుద్ధాత్ముడా నాలోనికి రా అని అడిగితే నీలోకి వస్తాడు. నువ్వు పశ్చాత్తాపడితే వస్తాడు, బతిమలాడితే వస్తాడు అన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము వేడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మరలా నీ దగ్గరకు వస్తాడు. వచ్చి నిన్ను ఓదారుస్తాడు. నిన్ను నిత్య జీవనే వరానికి నిన్ను వారసులుగా చేస్తాడు. ఆ వరానికి నన్ను వారసులుగా చేయి ప్రభా, నరకానికి నేను వెళ్ళకూడదు ప్రభా, నేను పరలోకానికి వెళ్ళాలి నాయనా అని దేవుని బతిమలాడుకుంటే దేవుడు మరలా ఆయన దయ కలిగిన వాడు గనక, ఆయన కృప కలిగిన వాడు గనక, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు గనక ఆయన మీకు సహాయం చేసి ఆయన పరలోకానికి మిమ్మల్ని చేరుస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.